आज बोरगांव ब्रिज के भूमा रेड्डी कन्वेंशन मिनी फंक्शन हॉल में नए फौजदारी क़वानीन के बारे में मीडिया के नुमाइंदों के लिए बेदारी प्रोग्राम का इनेकाद निज़ामत के पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार IPS की सरपरस्ती में किया गया। इस मौके पर पुलिस कमिश्नर ने कहा कि हुकूमत हिंद के नए क्रिमिनल जस्टिस क़वानीन 2023 1 जुलाई से नाफिज होंगे ताकि मीडिया दोस्तों को मुख्तलिफ मुकदमात की तफ्तीश और ट्रायल में अपनाए जाने वाले तरीक़ेकार से आगाह किया जा सके। इंडियन जस्टिस खरीब इंडियन सिविल प्रोटेक्शन कोड एविडेंस अथॉरिटी ऑफ इंडिया से मुताल्लिक़ मुख्तलिफ क़ानूनी मुतवतिन में फ़ुक़हा के हर पहलू को तफसील से बयान किया गया। इस आगाही प्रोग्राम की मुकम्मल वजाहत पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए की गई। इस मौके पर मीडिया के नुमाइंदों के शुकूक व शुबात दूर किए गए। इस मौके पर एडिशनल DSP कोटेश्वर राव, एडिशनल DCP श्री शंकर नायक, निज़ामाबाद आर्मूर बोधन स्पेशल ब्रांच के ऑफिसर्स के अलावा दीगर मौजूद थे। హాజరైన చెప్పాలి, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ని ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైన్స్ మాకు అది చేయమన్నట్టు నేను చెప్పినాను. అతను చేయలేని సందర్భాల్లో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇతను పాటించట్లేదు, ఇన్వెస్టిగేషన్లో మాకు సహకరించట్లేదని నేను కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను. చిన్న 324 చిన్న కొట్లాట ఏం చేసుకుని వస్తారు, దెబ్బ తగిలి ఉంటుంది, రక్తగాయం ఉంటుంది అది, బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూడ్డానికి రక్తము అన్నీ కారినప్పుడు పెద్దగా షర్ట్ మీద కారు ఉంటుంది, అన్నీ చూడడానికి ఘోరంగా కనిపిస్తుంది అది, బట్ గాయం అనేది చిన్న గాయమే కదా, సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు, బాగా రక్తకారం ఉంది అని అంటారు. డాక్టర్ దగ్గరికి వచ్చి సింపుల్ ఇంజురీ ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసే అధికారం మనకు ఉంటుంది. బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, అరే అరెస్ట్ చేయాలి, అంత కొట్టిన అంత రక్తకారింది, అరెస్ట్ చేయాలి, జైలు పంపాలనేది ఉంటుంది. బట్ చట్టంలో మనకి అది ప్రొవిజన్ లేదు. సో అట్లాంటి దాంట్లో కూడా మళ్ళీ కోర్టుకి మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి నోటీస్ని అతను పాటించట్లేదు, ఎట్లా పాటించట్లేదు, ఎందుకు పాటించట్లేదు, అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి, ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక కోర్టు నాకు అప్పుడు వారెంట్ ఇస్తుంది, నేను అప్పుడు అతన్ని అరెస్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారంగా మళ్ళీ 3 years కింద తక్కువ పనిష్మెంట్లో ఫస్ట్ అతన్ని 3 years కింద తక్కువ పనిష్మెంట్లో DSP పర్మిషన్ కూడా ఉండాలి. అది కూడా ఒకటి అడిషనల్ ప్రొవిజన్ యాడ్ చేసిన. ఇది ఒకటి జనరల్గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్లు అందరికీ అంత అవగాహన ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అనేది ఎఫ్ఐఆర్ కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయగలుగుతాం. కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్, పేలబుల్ అండ్ నాన్ పేలబుల్. పేలబుల్ అంటే less than 7 years వాళ్ళకి మేము అరెస్ట్ చేసే అధికారం. కొంతమంది సరే నేరం చేసుకుని లేకుంటే అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉంటాయి ఉన్న తర్వాతనే కూడా అటువంటి గల్ఫ్ కానీ వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళకు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడానికి, బయట నుంచి పిలవడానికి, కోర్టుకి నడవడానికి అది లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కేసు దర్యాప్తులో అక్యూజ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తున్నాడు, బట్ తర్వాత నాకు అరెస్ట్ చేస్తారు, లేకపోతే నాకు కోర్టు తిరగాల్సి వస్తుందని, లేకపోతే నిజంగానే అతనికి బయట ఉద్యోగం అవకాశం దొరికి కూడా అతను బయటకు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీస్ పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి. ఆలైన సందర్భాల్లో అప్పుడు మేము లుక్అవుట్ సర్క్యులర్ అనేది అతని మీద ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు. అది అన్ని ఎయిర్పోర్ట్స్కి, అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తుంది. అక్కడ అతనిది ఇది కరెక్ట్ సార్. అక్కడ ఆయన అస్తే అరెస్ట్ చేస్తాడు కదా, బయట ఉండిన తర్వాత ప్రతి సంవత్సరం దగ్గర అది అట్లాంటివి రాలేని సందర్భాల్లో అతనికి ఎక్స్ట్రడిషన్ అనేది చేయవచ్చు. ఆ కేసు బట్టి ఎంత తీవ్రంగా ఉంది ఆ కేసు, దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి రాసి అతని పాస్పోర్ట్ని, వీసాని క్యాన్సిల్ చేయించి మళ్ళీ పిలిపించవచ్చు. ఇది కూడా మళ్ళీ 2 కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రడిషన్ చేస్తామనేది ప్రొవిజన్ ఉంటుంది. हमारे V1 न्यूज़ चैनल को फौरी तौर पर सब्सक्राइब करें और इसके साथ मौजूद बेल के निशान को दबाएं और नोटिफिकेशन ऑन करें।